హాయ్ నమస్తే, నేను మీ రాపుల్ భాస్కర్. ఈ మధ్యకాలంలో మా ఆఫీస్కు డ్రైవర్లు వాళ్ళ యొక్క ఓనర్లు జీతాలు ఇస్తలేరని, తాపి మేస్త్రీలు ఇల్లు నిర్మించుకున్న తర్వాత ఆ ఇంటి యజమానులు వాళ్ళకు సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ ఛార్జెస్ ఇస్తలేరని, దాంతోపాటు ప్లంబర్లు, మెకానిక్లు, కార్పెంటర్లు లేదా రకరకాల వృత్తులు చేస్తున్నటువంటి అనేక మంది వాళ్ళు పని తర్వాత వాళ్ళతో పని చేయించుకున్నటువంటి యజమానులు వాళ్ళ యొక్క జీతాలు ఇస్తలేరని, లేదు వర్క్ పూర్తయిన తర్వాత డబ్బులు ఇవ్వటం లేదని, టైలర్లు కూడా ఒక వికలాంగ టైలరు, ఒక రాజాపేట మండలంలో ఒక వికలాంగులు అయినటువంటి ఒక టైలరు, ఆయన ఒక యజమానికి 10-12 డ్రెస్సులు కుట్టిండు. పాయింట్ షర్ట్స్ కుట్టిన తర్వాత తీసుకున్నట్టు పోయిండు, డబ్బులు ఇస్తలేడు. అడిగితే కులం పేరుతోటి, అడిగితే వికలాంగత్వం పేరుతో తిట్టేటటువంటి దారుణమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇట్లాంటి వాళ్ళందరికీ ప్లంబర్ కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, టైలర్ కావచ్చు, ఒక డ్రైవర్ కావచ్చు, లేదు రకరకాల వృత్తులు చేస్తున్నటువంటి అనేక మంది కావచ్చు. వాళ్ళు మీతోటి పనులు చేయించుకున్న తర్వాత వాళ్ళు మీకు సంబంధించినటువంటి వృత్తికి సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వటం లేదా? అయితే మీరు భయపడకండి. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 420 ఐపీసీ, సెక్షన్ 406 ఐపీసీ అనేటటువంటిది క్లియర్గా చెప్తున్నాయి. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు అయితే, ఇంకా డిజేబుల్డ్ పర్సన్స్ అయితే మీకు ఇంకా అదనంగా డిజేబుల్డ్ యాక్ట్ పెట్టేటటువంటి ఒక అవకాశం ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీలను మోసం చేస్తే ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టేటటువంటి ఒక అవకాశం ఉంది. మీరేం భయపడకండి. చక్కగా మీరు మీరు నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో ఒక పోలీస్ స్టేషన్ పోయి ఒక కంప్లైంట్ ఇవ్వండి. అయ్యా, నేను నాతోటి పలానా వ్యక్తి డ్రైవర్గా పని చేయించుకుండు, టైలర్గా పని చేయించుకుండు, కార్పెంటర్గా పని చేయించుకుండు, తాపి మేస్త్రి పని చేయించుకొని ఇల్లు నిర్మాణం చేయించుకుండు, డబ్బులు ఇవ్వమంటే తిడుతుండు, బెదిరిస్తుండు, బ్లాక్మెయిల్ చేస్తుండు, లేదు కొంతమందిని కొడుతుండు. ఈ రకంగా అన్యాయం చేసిండ్రు, మోసం చేసిండ్రు, రక్షణ కల్పించమని చెప్పేసి చర్యలు తీసుకోమని చెప్పేసి మీరు సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టచ్చు. మీరు కేసులు పెట్టకపోయినా మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని కంప్లైంట్ ఇవ్వటం ఒక భాగం, లేదు రికవరీ కోసం కేసులు వేయటం అనేటువంటి ఒక భాగం ఉంది. ఈ రకంగా కార్పెంటర్లు, టైలర్లు, తాపి మేస్త్రీలు, డ్రైవర్లు, క్లీనర్లు, లేదు రకరకాల వృత్తులు పనిచేస్తున్నటువంటి టైపిస్టులు, టెనోగ్రాఫర్లు, ఒక్కటేంటి ఏ వృత్తి అయినా సరే మీతోటి పని చేయించుకొని డబ్బులు ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు వేయచ్చు, సివిల్ కేసులు రికవరీ కోసం వేసేటటువంటి ఒక మార్గం ఉంది. దాన్ని మీరు ఒక అడ్వకేట్ని పెట్టుకొని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.